హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ నుంచి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి. వాటి గురించి మాట్లాడదాం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మన వీడియో చూడండి. డాకు మహారాజ్ రిలీజ్ టైం దగ్గర పడుతుంది. జనవరి 12 తారీఖు గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ఓవర్సీస్లో ప్రీమియర్ పడబోతుంది జనవరి 11నే. మూవీ టీం ఇప్పటి వరకు మాస్ కంటెంట్ ప్రమోషన్ అయితే స్టార్ట్ చేయలేదు. గతంలో వచ్చిన టీజర్ అయితే బ్రహ్మాండంగా మాస్ ఆకట్టుకున్నది. ఆ తర్వాత డాకు సాంగ్ డిఫరెంట్ జోనర్లో, ఒక డాకు మహారాజు డిఫరెంట్ జోనర్, ఆ బీజిఎం చాలా బ్రహ్మాండంగా నచ్చింది. లేటెస్ట్గా వచ్చిన చిన్ని సాంగ్ అయితే కొద్దిగా డిఫరెంట్గా ఒక చిల్డ్రన్స్ కు బాగా ఆకట్టుకునే రేంజ్ లో ఉన్నా కానీ అభిమానులు కోరుకునే నందమూరి బాలకృష్ణ నుంచి మాస్ ఎలివేషన్ సాంగ్స్ అయితే పడలేదు. అభిమానులు వెయిటింగ్ చేస్తున్నారు. మాస్ ఒక పోస్టర్ అన్న వదలండి, లేకపోతే చిన్న గ్లిమ్స్ అన్న వదలండి. ట్రైలర్ వరకు ఆగలేకపోతున్నాం. అసలైన ప్రమోషన్ మాస్ అంటేనే బాలకృష్ణ సినిమా అనేది అభిమానులు కోరుకుంటున్నారు. బాబీ కోహ్లీ ఒక మాట క్లియర్ గా చెప్పాడు. మీరు ఇప్పటి వరకు చూసిన బాలకృష్ణ 2 క్యారెక్టర్లే. గతంలో గ్లిమ్స్ లో ఒక క్యారెక్టర్, అది ఒక లుక్. లేటెస్ట్ గా డాకు క్యారెక్టర్ చాలా డిఫరెంట్ వేలో, ఇంత స్టైలిష్ గా చాలా బ్రహ్మాండంగా చూపెట్టాడు. మనం చిన్ని సాంగ్ చూసాం కదా, ఆ లుక్ బిగినింగ్ లో టీజర్ లో లుక్ కానీ అభిమానులు ఎక్స్పెక్ట్ చేయండి. తెలుగు సినిమా ఇండస్ట్రీ సినిమా చూస్తున్న ప్రేక్షకులు సర్ప్రైజ్ అయి ఫీల్ అయ్యే ఒక 3వ క్యారెక్టర్, 3వ లుక్ ఉండబోతుందంట. ఇంత కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గకుండా బాబీ కోహ్లీ ఆ క్యారెక్టర్ సర్ప్రైజ్ కోసం బ్లాస్ట్ అయ్యే రేంజ్ లో, అందుకే ఆ క్యారెక్టర్ దాచాడంట. ట్రైలర్ లో మాత్రం ఆ క్యారెక్టర్ చూపెట్టబోతున్నాడంట. ఇంకా అభిమానులు అరే ప్రమోషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు, మాస్ సాంగ్ పడట్లేదు, ఇంకా మొన్న మధ్యలో వచ్చిన చిన్ని సాంగ్ ఏంటి యూస్, 24 hours లో 2 million కూడా దాటలేదు అని అవతలు కొందరు ట్రోల్ చేస్తున్నా కానీ అసలైన మాస్ సాంగ్, అసలైన ట్రైలరు బాబీ కోహ్లీ కాన్ఫిడెన్స్ మాత్రం తగ్గట్లేదు. జనవరి 4వ తారీఖు డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది భారీ స్థాయిలో. అక్కడ ఓవర్సీస్ లో బాలకృష్ణ ఫ్యాన్ బేస్ అమెరికాలో ఏ రేంజ్ లో ఉంటుందో మనం చెప్పక్కర్లేదు. చెన్నకేశవరెడ్డి రీ రిలీజ్ కి ఒక రేంజ్ హంగామా చేశారు. భగవంత్ కేసరి ఒక డిఫరెంట్ కంటెంట్, అది ఒక ఫ్యామిలీ కంటెంట్. ఆ జోనర్ మూవీకి ఒక రేంజ్ హంగామా చేశారు. డాకు మహారాజ్ లాంటి ఒక మాస్ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ అక్కడ ఒక రేంజ్ హైప్ మాత్రం క్రియేట్ అవడం ఖాయం. ఇంకా ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అసలైన మాస్ సాంగ్, అభిమానులు బాలకృష్ణ నుంచి కోరుకునే మాస్ సాంగ్ ఉండబోతుందంట. వెయిటింగ్. నాకు తెలిసి అయితే బెస్ట్ స్టెప్స్ ఉంటాయి. తమను బాలకృష్ణకు వీరసింహారెడ్డిలో ఇచ్చిన రేంజ్ లో సాంగ్స్ మాత్రం, ఆ రేంజ్ ఊపు మాత్రం ఖాయం. అఖండలో జై బాలయ్య సాంగ్, ఒక కొన్ని తరాల పాటు ఉండిపోయే జై బాలయ్య సాంగ్, వీరసింహారెడ్డిలో ఇంక బాలయ్య సాంగ్, అన్ని ఇంక ఇప్పుడు డిఫరెంట్ జోనర్ ఏ రేంజ్ మాస్ బిట్టు పడుతుంది అనేది చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఈ రోజు నుంచే డల్లాస్ లో కానీ అమెరికాలో కానీ పలు కంట్రీస్ లో ఓవర్సీస్ బుకింగ్ అయితే ఓపెన్ అయింది. గత కొన్ని రోజుల నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇంకా డాకు మహారాజ్ బుకింగ్ ఓపెన్ కాలేదు. జస్ట్ అక్కడక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఓపెన్ చేసుకున్నదే కానీ క్లీన్ గా మూవీ టీమ్ అసలైతే ఓపెన్ అయితే చేసింది. ఇంకా రేపటి నుంచి గేమ్ చేంజర్, తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. డాకు మహారాజ్ ఏ బుకింగ్ ఏ రేంజ్ మించే అనే రేంజ్ లో ఓవర్సీస్ బుకింగ్ కూడా అప్డేట్. రిలీజ్ కంటే ముందు ఇది ఒక కీలకంగా మారింది. ఏ మూవీ ఎంత కలెక్ట్ చేసింది, ఏ మూవీ ఎన్ని డాలర్లు రాబట్టింది, రిలీజ్ కు ముందే ఎంత రికవర్ అయింది ఓవర్సీస్ బుకింగ్ అనే ఓవర్సీస్ బిజినెస్ అనేది, ఇది ఒక లెక్క. రేపటి నుంచి మొదలవబోతుంది. ఈ రోజే ఓపెన్ అయింది. నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే ఫస్ట్ టైం ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో ఉండబోతుంది, పోటీలో కూడా. కానీ బాలకృష్ణ సినిమా పలు సందర్భాల్లో క్లిష్ట పరిస్థితిలోనన్నా రిలీజ్ అవుతుంది, లేకపోతే పోటీలోన రిలీజ్ అవుతుంది. సోలో రిలీజ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ థియేటర్స్ అనేది ఎప్పుడు రిలీజ్ అవ్వట్లేదు. అఖండ రిలీజ్ అయింది క్లిష్ట పరిస్థితిలో. తెలుగు సినిమా రిలీజ్ చేయాలా వద్దన్న పరిస్థితిలో రిలీజ్ అయింది. వీరసింహారెడ్డి ఫుల్ కాంపిటీషన్స్, 2వ రోజే థియేటర్లన్నీ మొత్తం షేర్ అయిపోయినాయి. వాల్తేరు వీరయ్యకు. ఇంకా మొన్న లాస్ట్ భగవంత్ కేసరి మీద అయితే పాన్ ఇండియా మన లోకేష్ కనకరాజు, ఆ సినిమా ఎంత బజ్ ఉందో తెలుసు. లియో వచ్చిపోయి డే బిఫోర్ మల్టీప్లెక్స్ మొత్తం లియో. అప్పుడు మన సోలో రిలీజ్ అనేది చాలా రోజులు అవుతుంది. ప్రీ రిలీజ్ బిజినెస్
ఆల్మోస్ట్ 95 కోట్ల పైన ఉండే అవకాశం ఉంది. నైజాంలో ఫస్ట్ టైం 25 CR అంటున్నారు ప్రీ రిలీజ్ బిజినెస్ బాలకృష్ణది. ఇంకా సీడెడ్లో కూడా 20 CR పైనే ఉండే అవకాశం ఉంది అన్న, 18 నుంచి 20 పైన ఉండే అవకాశం ఉంది అంటున్నారు. టోటల్ వరల్డ్ వైడ్ గా తెలుగు వర్షన్కే ఆల్మోస్ట్ 90 CR పైనే ప్రీ రిలీజ్ బిజినెస్. బాలకృష్ణ కెరీర్ లోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ వీరసింహారెడ్డి చేసింది 83 కోట్లు. ఆ రికార్డు బాలకృష్ణ సినిమా మళ్ళీ బ్రేక్ చేయబోతుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ ఏంటి, 100 కోట్లకు అమ్మేసి మళ్ళీ రికవరీ కాకపోతే ఎన్నో సినిమాలు లాస్ అయినాయి. కానీ బాలకృష్ణ సినిమాలు ఎంత కమ్మాలో ప్రొడ్యూసర్ల మేలు కోరే, బయర్స్ ను మేలు కోరే హీరో, ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ. సినిమా రికార్డులు అనేది సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి ఎన్నో సినిమాలు రికార్డులు పెట్టిన బిజినెస్ కు 100 రెట్లు సంపాదించిన మూవీస్. అవి నికార్స్ అయిన ఇండస్ట్రీ. ఇట్లా అంటే ఇక 100 కోట్ల రూపాయలకు అమ్మి రికవరీ కాక రేట్లు పెంచి మళ్ళీ డబుల్ త్రిబుల్ షోలు వేసి రకరకాల జిమ్మిక్కులు వేసి ఇంత కలెక్ట్ చేసింది అని చెప్పేదానికంటే జెన్యూన్ బాలకృష్ణ కలెక్షన్స్ అదే రికార్డు. ప్రీ రిలీజ్ బిజినెస్ అతి త్వరలోనే డీటెయిల్స్ రాబోతుంది. ఓవర్సీస్ లో బుకింగ్ ఓపెన్ అయింది. కానీ బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ అంటే థియేటర్లు ఉండవు. ఆల్రెడీ గేమ్ చేంజర్ 2 days పడుతుంది. కానీ బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఉండబోతుంది. ఓవర్సీస్ లో బుకింగ్ ఓపెన్. ఇంకా అప్డేట్ అయితే నాగవంశీ అన్న త్వరగా ఇచ్చాయి. పోస్టర్ రిలీజ్ చేయి, మాస్ సాంగ్ ట్రైలర్ అప్డేట్, పోస్టర్లు వదులు, కిక్ అనేది ఒక రేంజ్ లో ఉంటది. చాలా మంది చిన్ని సాంగ్స్ కు 2 millions కూడా రాలేదేంటి అని కొందరు అంటున్నారు. అసలైన సాంగ్స్ పడాలని